వాహనదారులు టోల్ ఛార్జీలపై కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. టోల్ ఛార్జీ వసూలు చేసే రోడ్డుపై ఎక్కువ దూరం ప్రయాణం చేయకపోయినా మొత్తం వసూలు చేస్తుంటారు. దీనిపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు అమలు చేసేందుకు మరో అడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ నోటిఫై చేసింది. నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008ని సవరిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇక కొత్త రూల్స్ ప్రకారం టోల్ గేట్ల వద్ద కొత్తగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా టోల్ ఛార్జీలు వసూలు చేసే విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫాస్టాగ్, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికత వంటి వాటికి ఇది అదనంగా ఉంటుంది. ఈ 3 విధానాలు అందుబాటులో ఉంటాయి. ఇకపై నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో ఆన్బోర్డ్ యూనిట్ కలిగి ఉండే వాహనాలు టోల్ గేట్ల నుంచి వెళ్ళినప్పుడు సదరు వాహనం ప్రయాణించిన దూరానికే టోల్ ఫీ ఆటోమేటిక్గా కట్ అవుతుంది. అదేవిధంగా ఈ వాహనాలకు ప్రత్యేక లైన్లు సైతం ఏర్పాటు చేయనున్నారు. నావిగేషన్ డివైజ్లోని వాహనాలకు సాధారణ టోల్ ఛార్జీలే ఉంటాయని ఈ మేరకు కేంద్రం స్పష్టం చేసింది. అలాగే కొత్తగా 20 కిలోమీటర్ల వరకు జీరో టోల్ కారిడార్ తీసుకొచ్చారు. అంటే జాతీయ రహదారులపై 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. 20 కిలోమీటర్లు దాటి ప్రయాణించినప్పుడు మాత్రమే దూరానికి తగినట్లుగా టోల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ప్రయాణించిన దూరానికే టోల్ చెల్లింపు సదుపాయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన నిర్ణయమని అంటున్నారు. టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించేందుకు కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది కేంద్రం. ఒకప్పుడు క్యాష్గా ఇచ్చి టోల్ చెల్లింపులను డిజిటల్ చేసింది. ఫాస్టాగ్ ద్వారా వెయిటింగ్ సమయాన్ని తగ్గించారు. కొన్ని సెకన్లలోనే పేమెంట్లు పూర్తి చేయడంతో వాహనాలు వెళ్లేందుకు వీలు కలుగుతోంది. ఇప్పుడు ప్రయాణించిన దూరానికే టోల్ ఫీ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తుండటంతో వాహనదారులకు డబ్బులు కొంతమేరైనా సేవ్ అవనున్నాయి.